16 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ద్విచక్ర వాహనాలు సులువుగా చోరీ చేసే నలుగురు అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. ఈ ముఠాను సంయుక్తంగా పట్టుకున్న అనంతపురం సిసిఎస్ 1 టౌన్ మరియు 3 టౌన్ పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు మీడియాకు వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ డివి రమణమూర్తి నిందితుల అరెస్టు వివరాలు. వనరస జితేంద్ర సిద్ధు వయసు 40 సంవత్సరాలు, భవానీనగర్ అనంతపురం. షేక్ తౌహిద్ సోను వయసు 20 సంవత్సరాలు, ఇందిరాగాంధీ నగర్ అనంతపురం. నల్ల నాంచప్ప గణేష్ వయసు 22 సంవత్సరాలు, ముత్యాల చెరువు గ్రామం, కదిరి మండలం. శ్రీ సత్యసాయి జిల్లా నూర్ మహమ్మద్ వయసు 23 సంవత్సరాలు, ముత్యాల చెరువు గ్రామం, కదిరి మండలం. శ్రీ సత్యసాయి జిల్లా స్వాధీనం చేసుకున్నవి వివిధ కంపెనీలకు చెందినటువంటి 18 ద్విచక్ర వాహనాలు. వీటి విలువ సుమారుగా 16 లక్షల వరకు ఉంటుంది. ముఠాలుగా ఏర్పడి వేర్వేరుగా చోరీలకు పాల్పడి ప్రస్తుతం పట్టుబడిన 5గురు వేర్వేరుగా 3 ముఠాలుగా ఏర్పడి అనంతపురం, కడప జిల్లాలోని ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారు. వీరు జూదం, త్రాగుడికి అలవాటు పడి తదితర వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఇందుకు సరిపడా సంపాదన లేదు. తమకున్న చెడు వ్యసనాలు తీర్చుకునేందుకు గాను సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. దొంగతనాలు చేస్తే డబ్బు బాగా సంపాదించవచ్చునని జల్సాలకు బానిసలైన వీరు వేర్వేరుగా వాహనాల చోరీలకు పాల్పడుతూ వచ్చారు. మొదటి ముఠా వనరస జితేంద్ర సిద్ధు. ఇతనొక్కడే చోరీలకు పాల్పడ్డాడు. ఇతను డ్రైవర్ వృత్తి ద్వారా జీవిస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ద్విచక్ర వాహనాలు చోరుడుగా మారాడు. ఇతనొక్కడే వెళ్లి పార్కింగ్ ప్రదేశాల్లోని ద్విచక్ర వాహనాలు టార్గెట్ చేసి ఎత్తుకెళ్లాడు. ఇలా అనంతపురం 2 టౌన్, 3 టౌన్, రూరల్ మరియు గుత్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 కేసులున్నాయి. ఇదివరకే పాల్పడిన ద్విచక్ర వాహనాల దొంగతనాలపై 2 కేసులున్నాయి. సంయుక్తంగా వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 18 వెహికల్స్ని ముగ్గురు కలిసి సిసిఎస్ 1 టౌన్ 3 టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ ఒక 16 లక్షలు ఉంటుంది. ఇవి ఒక 3 గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలు దొంగలించడం జరిగింది. దీంట్లో ఒక ముఠాకి సంబంధించి జితేంద్ర అనే సిద్ధు, భవానీనగర్ అనంతపురం అనే ఒక అతను, ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీర్, అతనికి తోడుగా ఒక మైనర్ బాలుడు అతను ఉన్నాడు. ఇంకొక జట్లో వచ్చేసి గణేష్, తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి. వీళ్ళంతా ముత్యాల చెరువు గ్రామం, కదిరి మండలము. ఈ 4-5 ముద్దాయిలు, 4-5 అక్కడ వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ 18 వెహికల్స్ని దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వెళ్ళినాయి. 4గురిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ బాలుని ప్రొసీజర్ మేరకు సిడబ్ల్యూసీ దగ్గర హాజరుపరచడం జరుగుతుంది. ఈ వర్క్ చేసిన వీరందరినీ పర్టికులర్గా ఈ డిఎస్పీ శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఇస్మాయిల్ జైపాల్ రెడ్డి, 1 టౌన్ సిఐ రాజేంద్ర యాదవ్ గారు, 3 టౌన్ శాంతిలాల్ గారు, అదే మిగతా కానిస్టేబుల్స్ దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. గతంలో వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది.